హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీత కర్రీ సంధ్యు క్రియేటర్స్. మరి ఈరోజు పార్ట్ 3 ఆత్మాయనం, ఆత్మ యొక్క ప్రయాణంలో భాగంగా మూడవ భాగం మనము చెప్పుకుంటున్నామండి. మొట్టమొదటిది గురువు, దాని తర్వాత జంతు ప్రపంచం, మూడవ పార్ట్ మానవ ప్రపంచం. మరి ముందుగా పార్ట్ 1, పార్ట్ 2 ఈ రెండిట్లో మనము కొంత విషయాన్ని గురువుగారు అంటే ఈ పుస్తకం యొక్క రచయిత పీటర్ గారు ఎవరైతే ఉన్నారో తనకు తన తమ్ముడు చనిపోయిన ఎంతో ఇష్టమైన తమ్ముడు చనిపోయినప్పుడు అనేక ప్రశ్నలు తనలో మెదిలాయన్నమాట. ఆ ప్రశ్నలకు అన్నిటికీ జవాబులు చెప్పడానికి గురువు ఒక అంటే ఎప్పుడైతే తపనతో శిష్యుడు ఉంటారో గురువు ప్రత్యక్షం అవుతారు కదా! అలాగా గురువు ఆ విషయాలన్నీ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఈ విషయాలన్నీ కూడా ఈ రచయిత గారు అవన్నీ చక్కగా వినడము, అవన్నీ ఒక దగ్గర రాసుకోవడం మొదలుపెడతారు. ఎప్పుడూ కూడా ఈ రచయిత ఏంటంటే, ఈ గురువు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎటునుంచి వస్తున్నారో, ఎటు వెళ్ళిపోతారో అని చూడడమే తప్ప అలా గమనిస్తూ ఉండేవారనమాట. ఏంటి మాయమైపోతున్నారు, వెళ్ళినట్టు లేదు, వచ్చినట్టు లేదు అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే చెప్పిన ప్రతి విషయం కూడా రాసుకోవాలనిపించి, ఆ చెప్పిన కథంతా కూడా రాసుకోవడం మొదలుపెడతారు. ఈ రాసుకోవడం మొదలుపెట్టిన దీంట్లో గురువు ఎప్పుడొచ్చారన్నది కూడా తను అంటే గుర్తించక ఆ రాయడంలో మునిగి తేలిపోతూ ఉంటాడనమాట. అప్పుడు చెప్తూ ఉంటారు. అయితే నేను చెప్పిందంతా వ్రాసుకుంటున్నావనమాట. మంచిదే. నేను వ్రాసుకునేది చదవడంలో నిమగ్నమై ఈరోజు నా గురువు లోపలికి రావడం కూడా నేను చూడలేదు. అంత తన్మయత్వంతో తను చెప్పిందంతా రాసుకుంటూ ఉన్నాడనమాట. అవునండి. కానీ నేనేం చేస్తున్నానో మీకు ఎలా తెలుసు అని అన్నాను. రాత్రి నువ్వు చెప్పావు కదా! నిద్రపోయి శరీరాన్ని వదిలి బయటికి వచ్చావే అప్పుడు అన్నారు ఆయన. నేను గమనించింది ఏమిటంటే నేను వ్రాసిన దానిలో ఒక్క పదాన్ని కూడా అతను మార్చలేదు. కాకపోతే అక్కడక్కడ నాకు సరిగ్గా గుర్తులేక వదిలేసిన ఖాళీలను మాత్రం పూర్తిగా కొంత సమయం గడిపాడనమాట. ఇక్కడ మనము జంతు ప్రపంచం గురించి చెప్పుకున్నాం పార్ట్ 2లో. జంతు ప్రపంచంలో కీలకమైన విషయం ఆత్మ సంరక్షణ అని నేను చెప్పినది నీకు గుర్తుంది కదూ అంటూ చెప్పారనమాట. అయితే పరిణితి చెందని తొలి మానవ జన్మల్లో మనిషి మనిషిగా కన్నా ఎక్కువ జంతువుగానే ఉంటాడంట. మనిషి పట్ల భయాన్ని పోగొట్టుకున్నా జంతు జన్మల నుంచి కొన్ని అలవాట్లు తెచ్చుకొని ఉంటాడు. అక్కడ తన బుద్ధి బలంతోనో, శారీరక బలంతోనో ఏ అలవాట్లు, పనులు చేశాడో అవే ఈ తొలి మానవ జన్మలో కూడా కొనసాగుతూ ఉంటాయి. మరి జంతు జన్మ నుంచి వెంటనే మానవ జన్మ ఎత్తిన తొలి దశల్లో అంట ఆ జంతువుకి ఎలాంటి లక్షణాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా! అలాంటి లక్షణాలు, ఆ గుణాలు కొన్ని ఉంటాయని చెప్తున్నారు. మానవ ప్రపంచంలో అమల్లో ఉన్న ముఖ్యమైన తొలి చట్టం ఏమిటంటే పునర్జన్మ. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం నేను అని చెప్పుకోదగిన చైతన్యం ఒక వ్యక్తిత్వాన్ని పొందిన తర్వాత మళ్ళీ మళ్ళీ మానవ జన్మ తీసుకుంటుంది. అనుభవం ద్వారా అన్ని పరిసరాలలోనూ, భౌతిక పరిస్థితుల్లోనూ నేర్చుకోదగిన అన్ని పాఠాలను నేర్చుకునే వరకు ఇలా పుడుతూనే ఉంటుంది. మనము ఈ భూమి మీదకి ఏం నేర్చుకోవాలో, ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలో అనుభవపూర్వకంగా అనుభవించడానికే వచ్చాం. అవన్నీ కూడా పూర్తయ్యేంత వరకు ఈ జన్మ అన్నది మళ్ళీ 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 మనము జన్మిస్తూనే ఉంటాము. ఏంటంటే ఆ జీవశక్తి ఖనిజ ప్రపంచం ద్వారా, వృక్ష ప్రపంచం ద్వారా ఎదుగుతూ వస్తున్నప్పుడు ఈ చట్టం చాలా పరిమితంగా మాత్రమే పనిచేస్తుంది. మరి జంతువుల్లో లేకుండా మానవులకు వర్తించే మరో ముఖ్యమైన ధర్మం కర్మ సిద్ధాంతం. మరి జంతువులకి కర్మ సిద్ధాంతం అన్నది వర్తించదు. మరి మానవులకి కర్మ సిద్ధాంతం అన్నది వర్తిస్తుంది అని చెప్తున్నారు. కార్యకారణ సిద్ధాంతంగా కూడా దీన్ని చెప్తారు. సమిష్టి ఆత్మ ప్రత్యేకమైన వ్యక్తిగత ఆత్మగా రూపొందిన క్షణం నుంచి ఈ సిద్ధాంతం పనిచేయడం మొదలవుతుంది. మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేతలకు తప్పనిసరిగా ఒక ఫలితం ఉంటుంది అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. అది మంచి ఫలితం లేదా చెడు ఫలితం కావచ్చు. ఆ ఫలితాన్ని భౌతిక స్థాయిలో ఈ మానవ జన్మలో అనుభవించాలి. ఇందులో అబద్ధం అంటూ ఏమీ లేదు.
ఒక మతం చెప్పింది, ఎటువంటి విత్తనం విత్తుతావో అటువంటి పంటే పొందుతావు అని చెప్పి మనకి జీసస్ క్రైస్ట్ చెప్పారనమాట. నువ్వు ఎలాంటి విత్తనాన్ని విత్తుతావో అలాంటి పంటే పండుతుంది అని చెప్పేసి. మరి కర్మ సిద్ధాంతం ప్రకారం స్వార్థపూరితంగా నువ్వు చేసిన ఒక పని వల్ల అవతల జీవి బాధకు గురైతే దానివల్ల నీకు కొంత చెడు కర్మ చుట్టుకుంటుంది. తత్ఫలితంగా ఈ జన్మలో కానీ రాబోయే మరో జన్మలో కానీ అటువంటి బాధనే నువ్వు మరొకరి వల్ల అనుభవించాల్సి వస్తుందన్నమాట. దీన్నే కర్మ ఫలితం అంటాము. మనము ఏదైతే ఇస్తామో అది ఖచ్చితంగా మళ్ళీ మనము పొందుతాము. అది ఈ జన్మలో కావచ్చు, మరుసటి జన్మలోనైనా సరే. మరి అది ఏ విధంగా ఒక మంచి పని నువ్వు చేసినందువల్ల నీకు మంచి కర్మ వస్తుంది. దానివల్ల నీకు పాపకర్మ చేస్తే పాపకర్మ వస్తుంది. మరి లేదా మరో కోణం నుంచి అయితే దయ నీకు లభించవచ్చు. కొత్తగా ఏర్పడిన ఆత్మ మనిషి జన్మలెత్తడం మొదలుపెట్టినప్పుడు మంచి మాట, మంచి చేత, మంచి ఆలోచనల కన్నా చెడు ఆలోచనలు, తెలివి తక్కువ పనులు, మాటలు సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి. కర్మ సిద్ధాంతం తూచా తప్పకుండా పనిచేసినట్లయితే తన కర్మల ఫలితంగానే మనిషి భయంకరమైన బాధలను ఒకే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. తాను చేసిన పనికి న్యాయమైన ఫలితాలు కదా అవి. మరి అటువంటి బ్రతకడం దుర్భరం, అసాధ్యం. అందుకే ఆ బాధలు తట్టుకోలేక నూతన మానవ ఆత్మలు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మానవతా సిద్ధాంతం కొంత పనిచేస్తుంది. దానివల్ల ఒక జన్మలో తనకు మించిన బాధని ఏ మనిషి భరించనవసరం లేదు. అనుభవ లేమితో అతడు చేసిన చెడు కర్మల ఫలితం అనుభవించగా మిగిలినది మంచి కర్మలతో కూడా రద్దు కానిది ముందు జన్మలకు మిగులుతుంది. ఈ ఏర్పాట్ల వల్ల దీన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్తో పోల్చవచ్చు. తొలి 200-300 మానవ జన్మల్లో చేసిందంతా వచ్చి ఈ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అయితే ఈ జన్మల పరంపరలో అతను అంతర్వాణి సృష్టించుకుంటున్నాడు. అంటే అతని చైతన్యము మాట్లాడగలిగిన స్థితికి ఎదుగుతూ ఉంది. అనుభవం పెరిగే కొద్దీ వివిధ జన్మల అనుభవ సారం కూడా అనుభవ సారం కూడే కొద్దీ అతి చిన్నదైన ఈ స్వరం పెరుగుతూ ఉంటుంది. కానీ చాలా జన్మల వరకు అది చెప్పుకోదగినంతగా పనిచేయదు. ఒక ఉదాహరణ చూద్దాం. పరిణితి చెందని మనిషికి జంతు ప్రపంచంలోని విషయాలు తెలిసి ఉంటాయి కానీ మనుషుల పద్ధతులు తెలియవు. అందువల్ల ఇతరుల వస్తువులను తన సొంతం చేసుకోవాలని కోరుకుంటాడు. జంతువు ఏంటి, ఎప్పుడు కూడా ఇతరుల దానికి ఎటువంటి బుద్ధి ఉండదు. జంతువులకి మనుషులకు ఉన్నంత బుద్ధి ఉండదు. అవి ఏదైనా ఉంటే ఇతరులు ఏమైనా సొంతం చేసుకోవాలనుకుంటాయి. అలాంటి గుణమున్న జంతువు వెంటనే పరిణితి చెందకుండా తన జన్మ తీసుకుంది అనుకోండి, మరి ఆ జంతువుకు ఉండే లక్షణాలే ఈ మనిషి రూపంలో ఉన్న వ్యక్తికి వస్తూ ఉంటాయన్నమాట. అడవిలోని జంతు ప్రవృత్తి ఏమిటంటే తనకు కావాల్సిన దాన్ని బలప్రయోగంగా స్వాధీనం చేసుకుంటాయి. మనిషి జన్మకు వచ్చాక బలవంతుడైతే అదే పని చేస్తాడు. దాంతో పెద్ద తగాదా, ఫైటింగు, దానిలో ఒక మనిషి చావు, మానవ ప్రపంచాన్ని పాలించే ధర్మాలు ఇక్కడ అమల్లోకి వస్తాయి. హంతకుణ్ణి పట్టుకొని విచారించి ఉరి తీస్తారు. పై లెవెల్లో మనోమయ స్థాయిలో ఈ జ్ఞానం అంతా నిధిలో చేరుతుంది. ఈ పని ఫలితం ఏమిటో ఆ జ్ఞాన భాండాగారంలో చేరి ఉంటుంది. కాబట్టి తరువాతి జన్మలో అదే ఆత్మ మరో మనిషి జన్మ ఎత్తినప్పుడు ఇతరులను వస్తువు తనకు కావాలన్న కోరిక కలిగినప్పుడు వెంటనే ఆ జ్ఞాన భాండం అతని అంతరాత్మ హెచ్చరిస్తుందన్నమాట. హెచ్చరించి ఆ శత్రువును తాను చంపినట్లయితే ప్రభుత్వం చేతిలో అటువంటి గతే తనకు పడుతుంది. మరి ఈ విధంగా ప్రతి జన్మలోని ముఖ్య సంఘటనలు, వారి ఫలితాలు ఆ ఆ భాండంలో చేరుతూ ఎవరు ఏం చేసినా ఆ ఫలితం, ఆ కర్మ అన్నది ఒక జ్ఞాన భాండం అనేది ఉంటుంది. ఆ పనులన్నీ మంచి చేసినా చెడు చేసినా అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయన్నమాట. అవన్నీ మనం మళ్ళీ జన్మెత్తిన తర్వాత మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఇవన్నీ మనతోనే వస్తాయి. మరి
దాదాపు 200 జన్మల వరకు ఒక్కొక్క జన్మలో మంచి కర్మల కంటే చెడు కర్మలే ఎక్కువగా చేస్తూ ఉంటాడంట. అంటే దాదాపు 200 నుంచి 300 200 జన్మల వరకు ఎక్కువగా చెడు కర్మలే. వాటిల్లో కొన్ని కష్టాలు, దురదృష్టం అనుభవించడం ద్వారా నశించిపోతాయి. మనము ఎంచుకొని వస్తామనమాట. మన కర్మ ఎక్కువ కష్టాలు తెచ్చుకొని వచ్చామనుకోండి, కర్మ ఈజీగా తగ్గుతది అని చెప్తున్నారు. ఆ మిగిలింది ఓవర్ డ్రాఫ్ట్ పోయి చేరుతుంది. ఆత్మ పరిణితి చెందే కొద్దీ, అనుభవం గడించే కొద్దీ లోకజ్ఞానం పెరుగుతుంది. అంతే కదండీ! అనుభవమే జ్ఞానం. మనము ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత జ్ఞానం వస్తాది. మరి చెడు చేస్తే కష్టాలు వస్తాయని చెబుతుంది. మంచి పనులు, దయగల పనులు చేస్తే ఆనందం కలుగుతుందని, మంచి స్నేహితులు ఏర్పడతారని చెబుతుంది. ఈ విధంగా అతడు పరిణితి చెందుతూ ఒక స్థాయికి చేరుకుంటాడు. ఒక జన్మలోనే చెడు కర్మ కంటే మంచి పనులు ఫలితమైన మంచి కర్మ ఎక్కువగా చేస్తాడు. ఇది మానవాత్మ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇప్పటి నుంచి అతను ఉపయోగకరమైన వ్యక్తిగా, సంఘంలో విలువ కలిగిన మనిషిగా తయారవుతాడు. ఇంకా రాబోయే జన్మలన్నిటిలోనూ కొత్త జన్మ తీసుకోబోయే ముందు అతని ఓవర్ డ్రాఫ్ట్లో నుంచి కొద్దిగా తీసి ఆ జన్మలో అనుభవించడానికి కేటాయించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ జన్మలో చేసిన చెడు కర్మను కూడా అనుభవించడం జరుగుతుంది. దయతో చేసే మంచి పనుల వల్ల అతనికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పరిణితి మార్గంలో చక్కగా ఎదుగుతాడు. అయితే మానవ ప్రపంచంలో అవసరమైన అనుభవాన్ని అంతా మనుషులు ఎలా పొందగలుగుతున్నారో అనేది నీకు అర్థం కావాలి. అంటే నేను చెప్పబోయే ప్రతిపాదనను నువ్వు అంగీకరించాలి అని గురువుగారు చెప్తున్నారు. మానవుడు ఒక ఆత్మ. ఎదగని నిమ్న స్థాయి నుంచి, అంటే అడవి మనిషి స్థాయి నుంచి పరిపూర్ణమైన మనిషిగా ఎదిగే పరిణితి క్రమంలో మనిషి 3 చైతన్య వాహనాలు లేదా 3 శరీరాలను ఉపయోగించవలసి ఉంటుంది. అవి ఏమిటంటే మనోమయ శరీరం, ప్రాణమయ శరీరము, అలాగే శరీరం లేదా యాతనా శరీరము, భౌతిక శరీరం అంటారు. అంటే భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం. ఆఖరిదైన ఈ భౌతిక శరీరంతో నువ్వు నేను పని చేస్తున్నాను. మనిషి కంటికి కనపడేది ఈ భౌతిక శరీరమే. ఈ 3 శరీరాలను మనం 3 వేరు చైతన్య స్థాయిల్లో ఉపయోగిస్తాము. మనోమయ స్థాయి, ప్రాణమయ స్థాయి, భౌతిక స్థాయి. మనోమయ ప్రపంచంలో పై భాగంలో ఉండే నేను ని ఈ 3 శరీరాలు ఆధారం చేసుకొని పనిచేస్తాయి. దాన్నే కారణ స్థాయి అంటారు. ఒకానొక ఆత్మ అన్నది కారణ స్థాయి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు ఈ 3 శరీరాలు ధరించవలసి ఉంటుంది. ఆత్మను ఒక నగ్న మానవుగా ఊహించుకో. అతను ఈ 3 దుస్తులు లేదా శరీరాలు ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అతి తక్కువ సాంద్రత కలిగిన శరీరం మనోమయ శరీరం. మనోమయ ప్రపంచం ఏ తత్వంతో చేయబడిందో ఆ తత్వంలోంచి గ్రహించి తన చుట్టూ చుట్టుకుంటాడు. దాంతో మనోమయ శరీరం ఏర్పడుతుంది. ఇది మనిషి వేసుకునే లోపలి దుస్తుల్లాంటివి. అంటే మనోమయ శరీరం ఏంటంటే లోపల వేసుకునే దుస్తులు. మరి ఒక్కో ఆత్మ ధరించే మనోమయ శరీరం ఆ ఆత్మ గత జన్మ చివరి నాటికి మానసికంగా ఎంత ఎదిగిందో దానికి తగిన విధంగానే ఉంటది. మరి గత జన్మలో మనం ఎంతవరకు నేర్చుకున్నామో, ఎంతవరకు ఎదిగామో అంతవరకు ఉంటుందంట. మరి కనుక ఎదగని మానవుని మనోమయ శరీరానికి ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ శరీరానికి చాలా తేడా ఉంటుంది. వృద్ధాత్మకు అంటే ఎదిగిన ఆత్మకు అనేక జన్మల అనుభవం ఉంటుంది కదా. తర్వాత ఆ చైతన్య ఉనికి మనోమయ వస్త్రం పైన ప్రాణమయ వస్త్రాన్ని ధరిస్తుంది. ఇప్పుడు మనోమయ వస్త్రం పైన ఏంటుంటది? ప్రాణమయ వస్త్రం. ఈ వస్త్రం ప్రాణమయ పదార్థంతో తయారై మనోమయ వస్త్రం కన్నా మొరుటుగా ఉంటదట. ఈ ప్రాణమయ శరీరం మనోమయ శరీరం పైన ఉంటుంది. దీని స్థాయి కూడా ఆ ఆత్మ ఎదుగుదలను బట్టి ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరాన్ని మనిషి వేసుకునే వెలుపుల వస్త్రాలుగా భావించవచ్చు. మనం చెప్తూ ఉంటాం కదండి, ఈ శరీరం అనేది ఒక బట్ట. అంటే ఈ జన్మను ఈ శరీరాన్ని కప్పబడి ఉంది. ఈ ఆత్మను కప్పబడి ఈ శరీరం ఉంది ఒక బట్టలాగా. ఎప్పటికప్పుడు జన్మలు తీసుకున్నప్పుడు ఈ బట్టను మారుస్తూ ఉంటాము.
మరి ఈ కొత్త భౌతిక శరీరము ఆ ఆత్మ గత జన్మల్లో చేసుకున్న కర్మలకు తగినట్లుగానే ఏర్పడుతుందట. ఈ భౌతిక శరీరము తన గత జన్మల తాలూకా కర్మలు బట్టి ఇప్పుడు ఈ జన్మ యొక్క ప్రణాళిక, ఈ జన్మ యొక్క తగ్గట్టుగా ఈ భౌతిక శరీరం ఏర్పడుతుంది. మిగిలిన శరీరాల్లాగానే ఈ భౌతిక శరీరాన్ని మనిషి ధరించే ఓవర్ కోట్‌తో పోల్చొచ్చు. అంటే ఇది పైకి కనిపించే మరి భౌతిక శరీరం బయటికి కనిపిస్తది కదండీ! దాన్ని ఓవర్ కోట్‌తో పోల్చుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మీకు కనబడే ప్రతి మానవుడు వాస్తవానికి ఒకదాని లోపల మరొకటిగా 3 శరీరాలు ధరించి ఉంటాడు. అయితే ఈ వలు ఈ వెలుపల భౌతిక శరీరం దళసరిగా ఉండడం వల్ల లోపలున్న మిగిలిన రెండిటిని చూడలేకపోతున్నాము. మనిషి చనిపోయినప్పుడు జరిగిందల్లా ఏమిటంటే ఈ వెలుపల తొడుగును వదిలేస్తున్నాడు. భౌతిక శరీరాన్ని వదిలేశాక కూడా మనిషి ఇంకా ఉన్నాడు. ప్రాణమయ, మనోమయ శరీరాలు ఇంకా ధరించే ఉన్నాడు. ఇప్పటికీ వెలుపల ఉన్నది ప్రాణమయ శరీరం. దాని లోపల మనోమయ శరీరం ఉంది. మరణాంతరం నిజానికి ఏం జరుగుతుందో చెప్పబోయే ముందు ఈ శరీరాల గురించి నీకు మరింత చెప్పాలి. మనము భౌతిక అంటే ఈ భౌతిక నేత్రాలతో చూసే ఈ భౌతిక శరీరము ఏదైతే ఉందో ఆ భౌతిక శరీరం చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థాలతో తయారయ్యింది. భౌతిక శరీరానికి కొంచెం తక్కువగా దళసరిగా ఉండే ఎథరిక్ డబల్ ఉంటుందంట. ఈ ఎథరిక్ శరీరము ఏ పదార్థంతో అయితే చేయబడిందో ఆ పదార్థం మన నరాల చుట్టూ ఆవరించి ఉంటుంది. అంటే కరెంటు గురించి ఒకానొక భావం ఏమని చెబుతుందంటే కరెంటు వైరు లోపల వైరు వెంట కాదు, అంటే కరెంటు వైరు లోపల దాని వెంట ప్రవహించేది ఆ వైర్ను ఆవరించుకొని ఎథిరిక్ పదార్థమై ఏదైతే ఉందో దాని వెంట ప్రవహిస్తుందంట అని. నరాల చర్యల విషయంలో కూడా ఇదే నిజము. నరాల ప్రవాహం తెల్లని భౌతిక నరాల వెంట కాదు ప్రవహించేది, దానిని ఆవరించుకొని ఉన్న ఎథరిక్ పదార్థం వెంట. భౌతిక నరాల వెంటనున్న ఎథరిక్ పదార్థాన్ని తొలగించినట్లయితే మనకు అసలు ఏ రకమైన స్పర్శ లేకుండా పోతుంది. మరి ఇది చేసే పని మరొకటి కూడా ఉందంట. నిద్ర సమయంలో భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి మధ్య లింకులాగా కూడా ఇది పనిచేస్తుంది. జీవాత్మ అయిన నువ్వు మంచం మీద పడుకొని ఉన్న భౌతిక శరీరం నుంచి విడిబడి వెలుపలకు వచ్చినప్పుడు ఎథరిక్ పదార్థంలో చేయబడిన తీగ ఒకటి మీ ప్రాణమయ శరీరానికి అతుక్కుని ఉంటుంది. దానిని ముఖ్యమైన ఎథరిక్ పదార్థము అంతా మీ భౌతిక శరీరం లోపల చుట్టూ ఆవరించుకొని ఉంటుంది. మీ ప్రాణమయ శరీరంలో మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలనుకున్నా, ఎంత దూరం ప్రయాణం చేయాలనుకున్నా, మంచం మీద పడుకొని ఉన్న మీ భౌతిక శరీరం నుంచి మీరు వెళ్ళాలనుకున్నంత దూరం అది సాగుతూనే ఉంటుంది. శరీరం మేలుకోవలసిన సమయం వచ్చినప్పుడు అది ఒక అర్జెంట్ సందేశం ఎథరిక్ తీగ వెంట మీరు ఎక్కడ ఉంటే అక్కడికి అందుతుంది. మీరు అప్పుడు భౌతిక శరీరం దగ్గరికి తిరిగి వచ్చేసి తిరిగి దానిలోకి ప్రవేశించవలసి ఉంటుంది. భౌతిక శరీరంలో మేలుకొని ఈ లెవెల్లో మీ బాధ్యతలన్నీ మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. మీరు నిద్రపోయినప్పుడు నిద్రలోకి జారిపోయి పూర్తిగా స్పృహ కోల్పోయిగానే అప్పుడు వెంటనే ఆత్మస్వరూపులైన మీరు ఈ భౌతిక శరీరం నుంచి బయటికి రావడం జరుగుతుంది. ప్రాణమయ శరీరపు దుస్తులు ధరించి ప్రాణమయ ఆస్ట్రల్ లోకాల్లోకి విహరిస్తూ ఆ భూమికలోని పరిస్థితులను బద్దులై ఉంటారు. ఈ భౌతిక శరీరాన్ని మంచం మీద వదిలేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయి రావచ్చు. మీ భౌతిక శరీరం మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ తదుపరి పనికి కావలసిన బలాన్ని పుంజుకుంటుంది. ఆత్మస్వరూపుడైన నీకు విశ్రాంతి అవసరం లేదు. పరిమితమైన నీ భౌతిక శరీరానికి మాత్రం విశ్రాంతి అవసరం. అలాగే బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దానికి అన్నపానీయాలు అవసరం. నీ ఆస్ట్రల్ శరీరంతో నువ్వు ఎంతెంత దూరాలైనా సునాయాసంగా వెళ్ళిపోగలుగుతావు. ఆస్ట్రల్ లెవెల్లో భూమి ఆకర్షణ పనిచేయదు.
నేల మీద పోతున్నా నేల మీద పోతున్నా తేడా ఉండదు. అంటే నేల మీద పోతున్నా నీళ్ళు అంటే వాటర్ మీద పోతున్నా మనకి ఈ భౌతిక శరీరం తేడా కనిపిస్తది గానీ, ఈ ఆత్మ అన్నది ఎక్కడికైనా వెళ్తున్నా దానికి తేడా ఏమి ఉండదంట. హాయిగా కదిలిపోతూ ఉంటది. నీ భౌతిక శరీరం విశ్రాంతి తీసుకునే ఆ కొన్ని గంటల కాలంలో ఆత్మ నువ్వు తిరిగే దూరాలు అపరిమితం. ఈ 2:30 నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టొచ్చేస్తదంట. ఆత్మ అంత వేగంగా వెళ్ళొస్తదనమాట. ప్రపంచమంతా 2:30 నిమిషంలో తిరిగొచ్చేస్తది. జీవుడు జన్మ తీసుకోవడానికి ఒక్కో స్థాయి దిగి వచ్చేటప్పుడు భౌతిక పదార్థం కంటే ఉన్నతమైన, నాణ్యమైన పదార్థంతో తన చుట్టూ కప్పుకొనుంటుంది. అదే ఆస్ట్రల్ శరీరము. ఈ ఆస్ట్రల్ శరీరం లోపల కారణ శరీరం ఉంటుంది. అది కాంతవంతమైన పొగలాగా అండాకారంలో ఉంటుంది. కానీ భౌతిక శరీరం మాత్రం చాలా చిక్కగా ఉంటుంది. దీనికి ఆస్ట్రల్ పదార్థం పట్ల ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది. అందుకే దాన్ని లాక్కుని దగ్గరగా చుట్టుకుంటుందంట. అందువల్ల అచ్చంగా భౌతిక శరీరాకృతిలోనే ఉంటుంది ఆస్ట్రల్ శరీరం కూడా. ఈ అండాకారం మధ్యలో భౌతిక శరీరాన్ని ఎలా అయితే దాని లక్షణాలు, ఆకారాన్ని బట్టి గుర్తుపట్టడం జరుగుతుందో, ఆస్ట్రల్ శరీరాన్ని కూడా దాని ఆకారాన్ని బట్టి గుర్తుపట్టడం జరుగుతుంది. ఉన్న తేడా ఏమిటంటే అది తయారైన పదార్థం నాజూకైనది. భౌతిక శరీరం చనిపోయాక ఆస్ట్రల్ శరీరానికి ఆకారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. భౌతిక శరీరం ఆకారానికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆకారంలో పెద్దది కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూక్ష్మ శరీరము పొగమంచు శరీరమే కానీ భౌతిక శరీరంలాగా దానికి అవయవాలు, ఎముకలు, మాంసం, రక్తం ఇవేమీ దానిలో ఉండవు. మరి మిగతా మానవ ప్రపంచము పార్ట్ 4లో తెలుసుకుందామండి. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది కదా. 25 మినిట్స్, 28 మినిట్స్ అలా వచ్చేస్తుంది దగ్గరికి. అందుకని మరి పార్ట్ 4లో మిగతా మానవ ప్రపంచంలో ఈ శరీరము, ఈ 3 శరీరాల గురించి మరింత విశ్లేషణగా మనము ఈ పుస్తకంలో ఎలా ఉన్నదో అలా చదువుతూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.